హలో వ్యూయర్స్, హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గుడ్. యూఏఈలో లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ మాత్రం చాలా చలి ఎక్కువ ఉందండి. అయినా కానీ యూఏఈలో బయట తిరగాలంటే వింటరే కదా సూటబుల్ సీజన్. ఈ వింటర్లో వచ్చే ఆఫర్స్, సెలబ్రేషన్స్, ఈవెంట్స్ అయినా ఏవైనా కానీ ఇంకా ఏ సీజన్లో కూడా రావు. సో వాటన్నిటిలో ఒకటే ఈ వింటర్ సిటీ కూడా అనమాట. ఈ రోజైతే మేము వింటర్ సిటీకి వచ్చేసాము. అండ్ ఈ వింటర్ సిటీ దుబాయ్ ఎక్స్పోలో ఉందన్నమాట. పెద్ద స్పేస్ ఏమీ కాదు, జస్ట్ ఒక హాఫ్ గ్లోబ్ లాగా ఉంటుంది. ఆ హాఫ్ గ్లోబ్లోనే క్రిస్మస్, న్యూ ఇయర్, వింటర్ ఈ 3 థీమ్స్ని కలిపేసి ఒక సెలబ్రేషన్ చేస్తున్నట్టు చేశారనమాట అంతా. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. ఈ వ్లాగ్లో అయితే నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇప్పటికీ మీకు అర్థమైపోయి ఉంటుంది నా వాయిస్ విని ఎంత జలుబు చేసిందో. సో ఇప్పుడే ఈ వ్లాగ్లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చో బ్రీఫ్గా అయితే చెప్పేస్తున్నాను. ఇక్కడైతే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ డెకరేషన్స్తో పాటు వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్, చిన్న చిన్న యాక్టివిటీస్, చిన్న చిన్న గేమ్స్ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ పీరియాడికల్లీ స్నో కూడా పడుతుంది. అండ్ దాంతోపాటు మనం చూసే మన ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. స్నో పడుతుంది అంటే మళ్ళీ ఒరిజినల్ స్నో ఏం కాదండి, ఆర్టిఫిషియల్ స్నోనే. అండ్ ఇక్కడికి రావాలంటే ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 దిరమ్స్ అనమాట ఆన్లైన్లో. అండ్ ఇక్కడికి వచ్చి బాక్స్ ఆఫీస్లో తీసుకోవాలంటే 50 దిరమ్స్ అంట. అండ్ ఏ ప్రైసెస్ అయినా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు వచ్చే ముందు ఇక్కడ ఒకసారి వెబ్సైట్లో కూడా చెక్ చేసుకుని రండి. అండ్ ఇక్కడున్న చిన్న చిన్న ఫన్ యాక్టివిటీస్ వల్ల ఈ ప్లేస్ అయితే వర్త్ విజిట్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో మంచిగా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి, ఫన్ టైం స్పెండ్ చేయడానికి. కానీ యాక్టివిటీస్ కూడా చేస్తేనే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఫ్రేమ్ టెల్స్ అ స్టోరీ అన్నట్టు ఇక్కడ మనకి పైన వస్తున్న ప్రొజెక్షన్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి కొత్తగానే అనిపిస్తుంది. సో మేము ఈ వింటర్ సిటీలో ఏ ఏ గేమ్స్ ఆడాము, ఏమేం చేశాము అనేది, మా డే ఎలా వెళ్ళింది అనేది మీరు కూడా చూసేయండి. ఇక లోపలికి ఎంటర్ అయ్యే ముందు హేజోరా ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఇక్కడైతే నార్త్ పోల్ విజిటర్ సెంటర్ అని ఉంది కదా, ఇక్కడైతే ఒక పాస్పోర్ట్ లాంటిది ఇస్తున్నారనమాట. ఈ పాస్పోర్ట్ అయితే ఫ్రీగానే ఇస్తున్నారు, కానీ దాని మీద ఒక స్టాంప్ అయితే వేస్తున్నారనమాట. దానికోసం ఒక 10 దిరమ్స్ ఛార్జ్ చేస్తున్నారు. కైండ్ ఆఫ్ బ్యాడ్జ్ లాగా ఉంది అది. ఇందులో అయితే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వెళ్తే ఏదో రివార్డ్ ఉంటుందంట. అది ఏంటి అని అడిగితే మాత్రం చెప్పట్లేదు. మరి ఆ రివార్డ్ ఏంటో తెలియదు. మేము ఈ బుక్ అయితే తీసుకున్నాం, కానీ ఇందులో ఉన్న యాక్టివిటీస్ అన్నీ కూడా చేయలేదన్నమాట. ఎందుకంటే ప్రతి యాక్టివిటీకి పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. సో అంత వెయిట్ చేసి మేము యాక్టివిటీస్ చేసేంత పేషెన్స్ మా పిల్లల దగ్గర ఉండదు కదా. సో మేమైతే అన్నీ చేయలేదన్నమాట. ఇందులో ఉన్న యాక్టివిటీస్లో ఇక్కడ శాంటా క్లాస్ ఉంది కదా, తనతో పాటు ఫోటో దిగడం కూడా ఒక యాక్టివిటీ అనమాట. ఇట్లాంటి యాక్టివిటీస్ ఉన్నాయి. మనకి జనరల్గా శాంటాక్లాస్ అంటే జెంట్ కదా, ఇక్కడైతే లేడీ ఉందన్నమాట. లేడీ శాంటాక్లాస్ని ఏమంటారో నాకైతే తెలియదు. మీకు తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి.
Then, all you have to do is knock them all outside of the ship. That's good. All outside. Outside. Come on. Okay, target. So, throw my very hard that over here. Okay. If you hit these two, I'll give you extra ball. సో అదండి వింటర్ సిటీలో మా డే అయితే ఈ బ్యూటిఫుల్ వ్యూస్తో.
ఇలా గడిచిందనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.